నేను రాజేష్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇక దేశవ్యాప్తంగా ఇవాళ 91 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఇటు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతున్నాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లోని ఇక 25 లోక్సభ స్థానాలకు అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే 6 గంటల నుంచి 7 గంటల వరకు ఇటు అధికారులంతా కూడా మాక్ పోలింగ్ నిర్వహించారు. 7 గంటలకు ఇప్పుడే పోలింగ్ స్టార్ట్ అయింది. మరి అక్కడక్కడ మరి ఈవీఎం కూడా మొరాయిస్తున్నట్లు కూడా మా ప్రతినిధులు చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది మరి ఈసారి ఓటింగ్? ఎందుకంటే పెద్ద ఎత్తున మనం చూస్తున్నాము, 2-3 రోజులుగా చూస్తే హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఏపీకి ఓటర్లంతా కూడా తరలి వెళ్తున్నారు. ఆ ఓటర్ల తరలింపు కేవలం సంక్రాంతి సంబరాలు అప్పుడే చూసాం, కానీ ఈరోజు ఎక్కడ చూసినా రైళ్లు, బస్సులు, కార్లతోటి భారీగా ఏపీకి చేరుకుంటున్నారు. మరి ఓటింగ్ శాతం ఎంత పెరిగే అవకాశం ఉంటుంది ఏంటి అనే దానిపైనే చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఇక అనలిస్ట్ వేణుగోపాల్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి నరేష్ గారు, ఇక బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ గారు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీవ్ గాంధీ గారు, మరి కాసేపట్లో టీఆర్ఎస్ నుంచి కూడా లైవ్లో సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా టీడీపీ నుంచి కూడా మరొక అధికార ప్రతినిధి కూడా రాబోతున్నారు. ముందుగా సుభాష్ గారు చెప్పండి, ఎట్లా చూస్తున్నారు ఈసారి తెలంగాణ విషయానికి వస్తే? ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు జరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది ఈసారి? పర్సంటేజ్ ఏమైనా పెరిగే అవకాశం కనబడుతుంది? ఎందుకంటే తెలంగాణలో చూస్తుంటే అంత సీరియస్గా కనబడతలేరు ఓటర్లు, ఓటు వేద్దామనే విధంగా చూస్తున్నాం 2 రోజులుగా. ఏమనిపిస్తుంది? ఇప్పుడు గత 15 రోజుల నుంచి ఏదైతే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ మొదలైందో, తర్వాత ప్రచారం మొదలైందో, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు, ముఖ్యంగా యువకులు ఈరోజు ఓటేద్దామని చెప్పి ముందరికి రావడం కూడా జరుగుతుంది అన్నాడు. మనం కనుక ఒకసారి కనుక స్టాటిస్టిక్స్ చూసుకుంటే సుమారు కొత్త ఓటర్స్ అంటే మిలీనియం ఓటర్స్ అంటారు చూడండి, మిలీనియం ఓటర్స్ అంటే 2000 తర్వాత ఎవరైతే పుట్టినారో వాళ్ళకి ఫస్ట్ టైం ఇవాళ ఓటు హక్కు వస్తుంది. అలా 6.5 లక్షల మంది ఓటు హక్కు కోసం ఆల్రెడీ నమోదు చేసుకున్నారు. అంటే ఉత్సాహం ఎట్లా ఉంటుందంటే ఓటేద్దాం ఈసారి మనం మొత్తం ఫస్ట్ టైం ఓటేద్దామని. ఎందుకంటే మీడియాలో కానివ్వండి, లేకుంటే మొత్తం సోషల్ మీడియాలో కానీ ఓటేయాలని చెప్పి చాలా ప్రచారం జరిగింది. అన్ని పార్టీలతో పాటు మీడియా కూడా, టీవీ కూడా, ప్రింట్ మీడియా కూడా, అందరూ కూడా, స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా మటుకు ఓటేయాలని చెప్పి, ఓటు హక్కు మీది ప్రజాస్వామ్యంలో అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు అన్నట్టు. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే తప్పకుండా గత అసెంబ్లీ ఎలక్షన్స్లో చూస్తే మనం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 68% దాకా మన ఓట్లు పడ్డట్టు అనిపిస్తుంది అన్నట్టు. ఈసారి అంతకన్నా ఎక్కువ వస్తాయని చెప్పి అన్ని పార్టీలు అనుకుంటున్నారు అన్నట్టు. ఎందుకంటే ఓటు హక్కు అనేది తప్పకుండా వేయాల్సిన అవసరం ఉంది. మనం ఇవాళ వస్తుంటే ఏంటంటే ఇవాళ నేను మా ఇంటి నుంచి ఇక్కడికి వస్తుంటే కొన్ని పోలింగ్ బూత్లలో ఆల్రెడీ 6:30 నుంచే కొంతమంది వస్తున్నారు అన్నట్టు. సో ఈ రకంగా చూస్తే ఏంటంటే 7 నుంచి 11 దాకా అంటే ఎండ తీవ్రత కాకముందే ఓటేద్దామని చెప్పి చాలా మంది కూడా వారి మొత్తం ప్రయత్నంలో ఉన్నారు. రైట్. రాజీవ్ గాంధీ గారు ఏం చెప్తారు? చూస్తున్నాం ఏపీలో 2-3 రోజులుగా చూస్తూ ఉంటే మొత్తం ఎక్కడ చూసినా బస్సులు, ట్రైన్లు, సొంత వాహనాలతోటి ఏపీకి తరలి వెళ్తున్నారు. ఏమనిపిస్తుంది? పెరిగే అవకాశం కనబడుతుందా? 100% ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరుగుతుంది సార్. ఏదో మీరు ఇందాక అన్నట్టు సంక్రాంతి పండగ మాత్రమే ఇలా తరలి వెళ్ళేది, ఖచ్చితంగా ఆ పండుగ ఏడాదికి ఒకసారి వస్తే ఇది ఓట్ల పండుగగా ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చి ఈ ఓట్ల పండుగలో ఖచ్చితంగా తమ యొక్క ముద్ర ఉండాలని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుకుంటా ఉన్నారు. గతంతో పోలిస్తే ఇప్పటికన్నా సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రతి దాంట్లో కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఏమంటే మనం ఓటు హక్కు వినియోగించుకోకపోతే మనం రాజ్యాంగబద్ధంగా ఒక తప్పు చేసినట్టే అన్న భావన ప్రతి ఇండివిజువల్ వ్యక్తిలో కూడా ఆల్రెడీ కలిగింది. అట్ ది సేమ్ టైం ఓటు వేయకపోతే గెలిచినటువంటి నాయకుడిని ప్రశ్నించే హక్కు మనకు ఉండదు అనేటువంటి భావంతో కూడా ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా కొత్తగా ఏపీలో దాదాపు నాకు తెలిసి 10 నుండి 15 లక్షలు కొత్త ఓట్లు చేరినాయి. అవును, ఖచ్చితంగా ఈ ఓట్ల ప్రభావం ఉంటుంది. ఓటింగ్ శాతం ఎంత పెరిగితే అంత మాకు ఇంకా అడ్వాంటేజ్, మా మెజారిటీలు అంత బాగా పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంత దుష్ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కొంతమంది ఏమో బస్సులు ఆపేశారు అంటున్నారు, కొంతమంది ఏమో ఈ బస్సుల తాలూకా రేట్లు సోషల్ మీడియాలో హల్చల్ జరిగింది. కానీ నేను వ్యక్తిగతంగా కూడా కనుక్కున్నాను, నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. నేను కూడా ఇక్కడ నుండి మరో గంట నేను కూడా విశాఖపట్నం బయలుదేరుతున్నా ఓటేయటానికి. సో నేను మా వాళ్ళందరినీ కూడా కనుక్కున్నాను. నేను మా మిత్రులు, సోదరు, తమ్ముళ్ళు చాలా మంది బయలుదేరితే ఆ ఇబ్బంది లేదు. మరి ఏంటి దుష్ప్రచారం అని చూస్తే ఇట్ ఈస్ జస్ట్ పుకార్ టైపు ఒక అలిగేషన్ క్రియేట్ చేశారు. కానీ గవర్నమెంట్ కూడా బాగా చర్యలు తీసుకుంది. టీఎస్ గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా మటుకున్న సిటీ బస్సులని క్యాన్సిల్ చేసి వాటిని కూడా ఊర్లకి వెళ్ళేదానికి పెట్టారని చెప్పి మాకైతే తెలిసింది. సో అదేంటంటే గవర్నమెంట్ కూడా తమ ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆంధ్రాకి వెళ్ళి స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు రాజ్యాంగబద్ధంగా అందిస్తున్నందుకు మేము కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక పెను మార్పు తీసుకురావడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఓటు హక్కు వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్లో. నరేష్ గారు ఏం చెప్తారు? టీఆర్ఎస్కి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ విషయానికి వస్తే?
తెలంగాణకు వచ్చేసరికి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ అయ్యేసరికి కొంత ప్రభావము పబ్లిక్ అంటే ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు దాదాపుగా కొంత పోయిన సందర్భం మనం చూస్తున్నాం. అవును, అంటే మనము ఇప్పుడు సుభాష్ అని చెప్పినట్టుగా గతంలో ఉన్నట్టుకంటే పెరిగే అవకాశాలు నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఉన్న జనాభాలో కొంత సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కానీ లేదా మిగతా సంబంధించిన ఓటర్లు కానీ అక్కడికి వెళ్ళిపోయిన సందర్భాలు చూసాం. ఇప్పుడు మొదటి విడతలో మొత్తం 91 స్థానాలకు జరిగితే దాంట్లో 42 స్థానాలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నాయి. సో మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొలి విడతలో దాదాపు 50% ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఈసారి కంపల్సరీ ఒక పెను మార్పుకు చేయాలని చెప్పేసి, లేదంటే ఎవరికి వేస్తారనే ఉద్దేశం పక్కన పెడితే టోటల్గా కంపల్సరీ ప్రతి ఒక్క ఓటు హక్కు వినియోగించే విధంగా మా ఈ యొక్క సోషల్ మీడియా కానివ్వండి, లేదంటే జిహెచ్ఎంసీ కానివ్వండి, లేకపోతే మా యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి, సపరేట్ దానికి ఒక ప్రత్యేక చర్యలు తీసుకున్నది. మీరు ఎవరికి వేస్తారా, ఒక మార్పుకు వేస్తారా, ఎట్లా వేస్తారా పక్కన పెడితే మీరు మాత్రం కంపల్సరీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన ఓటు హక్కు మన బాధ్యత అని చెప్పేసి ఈసారి మేము సపరేట్గా చేయడం కూడా జరిగింది. కంపల్సరీ తెలంగాణ ప్రజలు ఆ దిశగా అడుగులు వేసుకుంటూ సరే మిగతా కొంత సెటిలర్ వెళ్ళినా కూడా దాదాపు పోలింగ్ శాతం మ్యాక్సిమం ఎంతవరకు పెంచగలుగుతామో అంతవరకు అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. రైట్, మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్లో అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో పడమటి నుంచి ఆయన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాడు. అక్కడ మా ప్రతినిధి వినయ్ ఉన్నాడు. వినయ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వినయ్, చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకు రాబోతున్నాడు, ఎప్పుడు ఓటు అయిపోతున్నాడు? రాజేష్, ఏపీలో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ అనేది కూడా మొదలైంది. మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా ఇప్పటికే అన్ని పోలింగ్ బూతుల్లో ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజెంట్ మనం విజయవాడ పడమట పోలింగ్ బూత్లో ఉన్నాం. ఇక్కడ మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే ఇక్కడ చూసుకోవచ్చు, పోలింగ్ బూత్లో ఉదయం 7 గంటల నుంచి కూడా మహిళలు, యూత్, అదేవిధంగా పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడ వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ ప్రక్రియ అనేది కూడా మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటర్లు పోలింగ్ బూత్ వరకు తరలించేందుకు కూడా భారీ ఏర్పాట్లు కూడా చేసి ఎప్పటికప్పుడు కూడా అందరినీ పోలింగ్ బూత్లకైతే మట్టికి అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఈసీ కూడా చాలా చర్యలు తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు విజయవాడ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ఉదయం పూటే పొద్దున్న పోలింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటి క్రితం భారీగా అందరూ కూడా ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. అప్పుడే చూడొచ్చు, ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది పోలింగ్. అయితే ఇక్కడికి జనం అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే మట్టికి యూత్ అందరూ కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలింగ్ బూత్ల వరకు కూడా తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఓటు వేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏలుకున్న సిరుముకు సార్ చెప్పండి, ఓటు వేసుకుని వచ్చారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ చెప్పనా సార్? చెప్పండి, ఓటు వేసి వచ్చారు, ఎట్లా ఉంది? బాగుంది, బాగుంది, లోపల ఏర్పాట్లన్నీ బాగుంది, రిసీవ్ చేసుకున్నారు. ఓకే, అది మొత్తానికి చూసుకున్నట్టు కూడా ఓట్లో వేసి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వేలుకున్న సిరిమార్కుని చూపిస్తారు. ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయని కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రానున్నారు. అయితే ఇప్పటికే మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ అన్ని పూర్తయినాయని కూడా చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఇదే పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజేష్, వినయ్, మరొక విషయం చెప్పండి. మీరు చూపిస్తున్నారు అక్కడ విజువల్స్ చూస్తే 7 గంటల 10 నిమిషాలకే దాదాపు అక్కడ బారులు తీరారు ఓటర్స్ అంతా కూడా. అంటే ఓటర్స్లు అంటే వాళ్ళు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనబడుతుంది. అంటే అక్కడంతా చూస్తూ ఉంటే పర్సెంటేజ్ చూస్తే బాగానే పెరిగే అవకాశం కనబడుతుంది. మీ అనాలిసిస్ ఏంటి, ఏమనిపిస్తుంది? ఎస్ రాజేష్, ఖచ్చితంగా మీరు అన్నది నిజంగానే వ్యాలిడ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టు కూడా ఎప్పుడు లేని విధంగా ఈ ఎన్నికలు అయితే మటుకి చాలా ప్రతిష్టాత్మకంగా రాజకీయ పార్టీలతో పాటు ఇటు ఓటర్లు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. 7-10 అవుతుంది. అయితే ఇప్పటికే చాలా పెద్ద లైన్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్కి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా అందరూ కూడా వచ్చి పోలింగ్ బూత్కి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు చూడొచ్చు, పోలింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటి క్రితం మొత్తం భారీగా పెద్ద ఎత్తున క్రౌడ్ అంతా కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కును అయితే మట్టికి వినియోగించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం సార్ చెప్పండి, ఇప్పుడు ఓటేసి వచ్చారు, ఎట్లా ఉంది లోపల? ఎంపీది అసలు లైటింగ్ సరిపోదు, అసలు కనపడదు ఎవరికి. ఎంపీ దగ్గర ఈ సింబల్ ఏమొచ్చింది చూద్దామని ట్రై చేస్తే అసలు కనపట్ల. లైటింగ్ ఇట్ షుడ్ బి ఇంప్రూవ్డ్. లోపల మిగతా అన్ని ఎలా ఉన్నాయి? మిగతాయి బాగుంది, కాకపోతే లేట్ అయ్యింది. దట్ ఈస్ ఇన్విటబుల్. అది వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ లేట్ అయింది.
ప్రధానంగా చూసుకున్నట్టయితే కూడా మొత్తం ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా అన్ని ఏజ్ గ్రూపులకు తేడా లేకుండా కూడా అందరూ కూడా ఉదయం పూటనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఈ ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో కూడా మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా యువత అయితే మటుకి పెద్ద ఎత్తున ఓటింగ్ లో ఓకే ప్రధానంగా చూసుకున్నట్టయితే కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. చూడొచ్చు మనం మొత్తం యూత్ అయితే మటుకి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ఓటింగ్ లో కూడా పాల్గొన్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం సార్ చెప్పండి. Retired son casting for his vote. Okay. And he want to exercise his vote. Okay. మొత్తంగా చూసుకున్నట్టయితే మట్టుకి మొత్తం ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్కి వచ్చి తమ ఓటు హక్కులు వినియోగించుకుంటున్నారు. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఈ పోలింగ్ బూత్ నుంచి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. రాజేష్ రైట్ వినయ్, థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అక్కడ సమాచారానికి మరింత సమాచారం కోసం. ఎస్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం.